నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నువ్వు నాన్న కలిసి నిర్ణయం తీసుకోకుండా మీ ఇద్దరి ఆశీర్వాదం లేకుండా నాకు ఏ కార్యం జరగకూడదు, జరగదు. అమ్మా, నవ్వుతున్నావేంటమ్మా? అంటే నీకు నేను చెప్పేది నవ్వొస్తుందా? రామా, ఇదంతా నేను జరిపించడం లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగానే మీ నాన్నగారే జరిపిస్తున్నారు. తీసుకో జానకి, అమ్మాయికి అల్లుడికి తీసుకో. మనిద్దరి చేతుల మీదుగా ఇస్తే రామ చాలా సంతోషిస్తుందండి. మీరే ఇవ్వండి. రండి. నేనా ఇంటికి రాలేను జానకి. నేనక్కడికి రాలేకపోయినా నా కూతురికి ఎలాంటి లోటు ఉండకూడదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కార్యం జరిపించకపోతే చెడవుతుందంటారు కదా. ఆ కార్యక్రమానికి శాంతి ముహూర్తం పెట్టించి కార్యం జరిగేలా చూడు. నేనెక్కడున్నా నా బిడ్డపై నా ఆశీస్సులుంటాయి. తీసుకో. ఇప్పుడు ఓకేనా? నవ్వు రామా. బ్రో, రామ అత్తయ్యని లోపలికి ఎందుకు తీసుకెళ్ళింది? అయినా ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ శోభనం మీద ఆశలు వదులుకో బ్రో. బ్రో, ఏం మాట్లాడుతున్నావు? పంతుల దగ్గర నుంచి రామలక్ష్మి అత్తయ్యని అలా లాక్కెళ్ళినప్పుడే అర్థమైంది నీ శోభనం మీద నీళ్లు చల్లడానికే అని. నేను ఇవన్నీ నమ్మను బ్రో. నమ్మట్లేదా? వెయిట్ చెయ్యి. అత్తయ్య లోపల నుంచి డల్లుగా పంతుల దగ్గరకు వస్తుంది. వచ్చి పంతులు గారు నేను మళ్ళీ కబురు చేస్తానండి, మీరు దయచేయండి అంటుంది. అప్పుడు పంతులు గారు అలాగేనమ్మా అని బయలుదేరతాడు. ఊరుకో బ్రో. చూడు, అదే జరుగుతుంది. ఊరుకో బ్రో. బ్రో చూసావా? అదేంటది? అత్తయ్య మొహం డల్గా కదా ఉండాలి. ఇదేంటి? రామ శౌర్యం చూసి సిగ్గుపడుతుందేంటి? ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటి? పంతులు గారు, అమ్మా నిదానంగా చూసి మంచి ముహూర్తం పెట్టండి. తప్పకుండానమ్మా. బ్రో, విన్నావా? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇలాంటివి వినకూడదే. అమెరికాలో ఇప్పుడు చీకటైంది బ్రో. అంత మాత్రాన ప్రపంచం మొత్తం చీకటైపోతుంది అనుకోకూడదు. చూడు, రిజల్ట్ ఏమవుతుందో చూడు. వీడు చెప్పింది నిజమే. నా శోభనాన్ని ఆ అమెరికా చీకటే కమ్మేసింది. ఏదో ఒకటి చేయకపోతే ఎప్పటికీ ఇలాగే పెళ్ళైనా బ్యాచులర్లా బతికేయాల్సి వస్తుంది. బ్రో తప్పు. అత్తయ్య ఇలా రా, ఒక మాట చెప్పాలి. రా. ఏంటి సీనయ్య, ఏంటి? రండి అత్తయ్య. పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టండి. పంతులు గారు, బాబు త్వరగా పెట్టండి. చూస్తున్నాను. కానివ్వండి. ముహూర్తం పెట్టేస్తారు. పంతులు గారు, అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే.
పంతులు గారు ఇవిగోండి జాతకాలు. ఇచ్చారు కదమ్మా. ఇవి వీళ్ళ కార్యానికి కూడా మంచి ముహూర్తం పెట్టండి. అలాగే. పెద్దమ్మా అది కాదు పెద్దమ్మా నువ్వు మధ్యలో రాకు, నోరు మూయ్. అవునాద్యా, మాట్లాడుకు, వాళ్ళే తెలుసుకుంటారు. పంతులు గారు, ముందు మాకే ముహూర్తాలు పెట్టండి. బ్రో అదెలా కుదురుతుంది? మీరు వచ్చింది ఇప్పుడే కదా. పంతులు గారు ఫస్ట్ మా ముహూర్తం పెట్టండి. ఎప్పుడు వచ్చామన్నది కాదు బ్రో, ఎప్పుడు పెళ్ళయిందన్నది ముఖ్యం. హే బ్రో, అదంతా మాకు అనవసరం. పంతులు గారు ముందు మాకే ముహూర్తం పెట్టండి. అవును, ముందు మాకు పెట్టండి. ఏంటి బ్రో ఏంటి? లేదు లేదు, ఫస్ట్ మాకే ముహూర్తం పెట్టాలి. లేదు కాదండి, ముందు మాకు పెట్టండి. ఏం first. మాట్లాడుతున్నావు బ్రో? ఫస్ట్ మాకు అదేం పెట్టాలి. లేదు, మీకన్నా ముందు మాకు పంతులు గారు, పెళ్ళయింది. ఫస్ట్ మాకు ముహూర్తం పంతులు పెట్టండి. గారు, ఫస్ట్ మాకు లేదు, ముహూర్తం ఫస్ట్ పెట్టండి. మాకే ముహూర్తం అలా పెట్టాలి. కాదు, ఆగండి బాబు, నేను ఆగండి. చెప్పేది- మీకు దండం పెడతాను, ఆగండి బాబు, ఆగండి. గొడవ పడకండి అబ్బాయిలు. ఇద్దరు జంటలకి ఒకే రోజు ఒకే ముహూర్తం దొరికింది. ఇక వెళ్ళి కార్యానికి సంబంధించిన పనులు ఏమన్నట్టు చూసుకోండి. బ్రో అసలే టైం లేదు, పద షాపింగ్కి వెళ్ళొద్దాం. కార్యానికి షాపింగ్ ఏంటి బ్రో? బ్రో ఇప్పుడు కళ్యాణానికి షాపింగ్ ఉన్నట్టే కార్యానికి కూడా షాపింగ్ ఉంటుంది. పద బ్రో, పద పద పద. రామా షాపింగ్ చేసి వస్తా. బాయ్ అద్యా.